అండ్ అలానే స్పోర్ట్ టైప్లో చూస్తే మనకి ఇక్కడ బజాజ్లో NS 200 ఉంది. బజాజ్లో NS 200 ఉంది. 2022 మోడల్, జస్ట్ 5700 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్, వెరీ గుడ్ కండిషన్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,20,000 చెప్పారు. సో అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మనకి 115 వరకు వస్తుంది. అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఇంకో బజాజ్ పల్సర్లో 150cc ఉంది, సింగిల్ డిస్క్ అనమాట ఫ్రంట్. మ్యాక్వెల్స్ ట్యూబ్లెస్ టైర్స్, వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ 3000 మాత్రమే తిరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి 2023 మోడల్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్యాగ్ని చూసుకోవచ్చు, 1,13,000 అవుతుంది అనమాట. సో స్లైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ యమహాలో FZS ఉందన్నమాట, వర్షన్ 2. ఇది 2018 మోడల్. ఇది వచ్చేసి మనకి 47,000 తిరిగింది. ఫ్రంట్ మనకి డిస్క్ కూడా ఉంటుంది విత్ మ్యాక్వెల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 68,000 అయితే చెప్తున్నారు. అండ్ స్లైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ సుజుకిలో ఇంట్రూడర్ ఉందన్నమాట, 2020 మోడల్, 150cc అనమాట. 19,000 తిరిగింది, 95,000 ఉంది. డ్యూయల్ డిస్క్ విత్ ABS ఛానల్ అనమాట, విత్ LED లైట్స్, వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి 95,000 అయితే మెన్షన్ చేశారు. సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి 90 వరకు అయితే వస్తుంది. అండ్ అలా చూసుకుంటే బజాజ్లో మనకి 125cc పల్సర్ కూడా ఉంది, 2019 మోడల్. ఫ్రంట్ మనకి సింగిల్ డిస్క్ కూడా ఉంటుంది, మ్యాక్వెల్స్ అనమాట, ట్యూబ్లెస్ టైర్స్, వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి 68,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి 65 వరకు అయితే వస్తుంది. అండ్ అలా చూసుకుంటే బజాజ్లో మనకి ఇక్కడ 220F ఉంది, పల్సర్, 2018 మోడల్, జస్ట్ 90,000 కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది. ఫ్రంట్ మనకి డిస్క్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 83,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి 80 వరకు అయితే వస్తుంది. అండ్ అలా చూసుకుంటే అవెంజర్ 200cc కూడా ఉంది, 2014 మోడల్, 24,000 తిరిగింది, 49,000 అయితే మెన్షన్ చేశారు. సో స్లైట్గా 2,000 to 3,000 వరకు నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్పోర్ట్ టైప్ విషయానికి వస్తే చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా చూస్తారు. సో వాళ్ళ కోసం అయితే వీడియోలో చూసుకోండి. యమహాలో R15 ఉందన్నమాట, వర్షన్ 3. ఇది 2021 మోడల్, 24,000 తిరిగింది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్ విత్ LED లైట్స్, వెరీ గుడ్ కండిషన్ అనమాట. స్క్రాచ్లెస్ వెహికల్ మొత్తం ఇది వచ్చేసి నీట్ కండిషన్లో ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,60,000 అయితే మెన్షన్ చేస్తారు. సో ఫైనల్ అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మీకు 154 వరకు అయితే వస్తుంది అనమాట. సో అట్లా చూసుకుంటే మనకి స్పోర్ట్ టైప్లో KTMలో కూడా ఉంది, RC390 ఉంది, 2020 మోడల్. ఇది 23,000 రన్ అయింది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్ విత్ LED లైట్స్, వెరీ గుడ్ కండిషన్ అనమాట. సింగిల్ అండ్ సింగిల్ 1,90,000 అయితే మెన్షన్ చేస్తారు. సో అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మనకి 1,85 వరకు అయితే వస్తుంది. అండ్ అట్లనే మైలేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఓల్డ్ మోడల్స్ కూడా ఉన్నాయి. 2014 మోడల్ ఉందన్నమాట, ఆల్మోస్ట్ 10 years అనమాట. 14 మోడల్, 30,000 తిరిగింది. హోండా షైన్ ఫ్రంట్ మీకు బ్యాక్ మొత్తం మనకి మ్యాక్వెల్స్ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 38,000 అవుతుంది అనమాట. అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ ఓల్డ్ మోడల్లో షైన్ ఉందన్నమాట, 2012 మోడల్, 25,000 తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 38,000 ఉంది. అండ్ ఫైనల్ అంటే అప్కోర్స్ డిస్కౌంట్ మీకు 35 వరకు వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్లాసిక్ 350స్లో మనం రాయల్ ఎన్ఫీల్డ్స్ గురించి మాట్లాడుకున్నట్టు 350cc 2019 మోడల్. ఇది వచ్చేసి గన్ మెటల్ గ్రే అనమాట, గన్ మెటల్ అంటే సిగ్నల్స్ ఎడిషన్ అనమాట, ఆర్మీ కలర్. చాలామంది ఇది మార్కెట్లో కూడా ఫేమస్. ఇది 2019 మోడల్, 15,000 మాత్రమే జరిగింది. జెన్యున్ కలర్ అనమాట, రిపెయింటింగ్ ఏం లేదు. అండ్ జెన్యున్ రీడింగ్ అనమాట, ఎలాంటి ట్యాంపరింగ్ అయితే చేంజింగ్ అయితే చేసింది లేదు. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఆదర్శ్ మోటార్స్లో 1,90,000 అయితే చెప్పారు, 1,90,000 అయితే చెప్పారు. సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది అనమాట. అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ క్లాసిక్ 350లోనే రాయల్ ఎన్ఫీల్డ్ 2018 మోడల్ది గన్ మెటల్ గ్రే ఉందన్నమాట. ఇది కూడా ఒరిజినల్ అనమాట, మొత్తం కండిషన్ అంతా. అండ్ సింగిల్ ఓనర్, జస్ట్ 19,000 మాత్రమే తిరిగింది, 19,000 కిలోమీటర్ మాత్రమే నడిచింది అనమాట. ఒకటే చేమి తిరిగిన వెహికల్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1,70,000 అయితే చెప్తున్నారు. సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ క్లాసిక్ 350 మైలేజ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 30 to 35 వరకు అయితే వస్తుంది అనమాట. సో అవి అయితే రావు. అండ్ అలా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మెరూన్ కలర్లో మనకి 2019 మోడల్ వెహికల్ ఉంది. సో కస్టమర్ మాడిఫైడ్ అనమాట, ఇక్కడ లైటింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు, కస్టమర్స్ మాడిఫైడ్ అనమాట లైటింగ్స్ కూడా. ఇది వచ్చేసి 19 మోడల్, 20,000 తిరిగింది, 1,55,000 అవుతుంది. సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 150 వరకు అయితే వస్తుంది అనమాట. అండ్ అలా చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో లేటెస్ట్ మోడల్స్లో మార్కెట్లో ఫేమస్ అయిన వెహికల్ ఏది ఉంటే ఇది స్టీల్ బ్లాక్ అనేది వెహికల్ అయితే మార్కెట్లో ఫేమస్. 2021 మోడల్. ఇది జస్ట్ వచ్చేసి మనకి 22,000 మాత్రమే తిరిగింది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్ విత్ LED లైట్స్ అనమాట. అండ్ బాస్ ఏదైతే ఉందో అది కస్టమర్ మాడిఫైడ్ అనమాట, మీరు చూసుకోవచ్చు. వెరీ గుడ్ కండిషన్, నీట్ కండిషన్లో ఉంది, స్క్రాచ్లెస్ అనమాట వెహికల్. అండ్ ఇది వచ్చేసి మనకి 1,85,000 అయితే చెప్తున్నారు. అండ్ స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది దాని మీద. అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో లేటెస్ట్ మోడల్ ఉందన్నమాట, మ్యాట్ బ్లాక్ కలర్. ఇది కూడా మార్కెట్లో ఫేమస్ విత్ LED లైట్స్, డిజిటల్ మీటర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 2,50,000 అవుతుంది, జస్ట్ 4,000 మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట, అది మంచి నీట్ కండిషన్ ఉంది. 2,50,000 అయితే చెప్తున్నారు. అండ్ స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్ అనమాట. అండ్ అలానే చూసుకుంటే చాలామంది అడుగుతున్నారు 400cc వెహికల్స్ ఎవరుతున్నాయి అంటే, సో వాళ్ళ కోసం అయితే బెనీలీ 400cc ఉందన్నమాట. 2020 మోడల్, 11,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్, డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్. అండ్ ఇది వచ్చేసి 1,50,000 అయితే ఉందన్నమాట. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జావాలో కూడా మనకు ఒక వెహికల్ ఉందన్నమాట, ఇది చూసుకోవచ్చు. జావా
42 డియోల్ అనమాట, 2021 మోడల్, జస్ట్ 16,400 మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. లైట్ గ్రీన్ మ్యాట్ కలర్లో ఉంటుంది అనమాట డిజిటల్ మీటర్. అండ్ ఇది వచ్చేసి మనకి 1,60,000 అయితే చెప్తున్నారు. సో ఫైనల్ డిస్కౌంట్ అంటే అప్ టు మీకు 155 వరకు అయితే వస్తుంది అనమాట. సో ఇవే వెహికల్స్ అనేది కాదు, చాలా వెహికల్స్ అనేది మన దగ్గర వస్తూ ఉంటాయి అనమాట. సో మీకు వీక్లీ అయితే వెహికల్స్ అనేది రొటేట్ అవుతూ ఉంటాయి. సో కంపల్సరీ అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. మీకు ఇప్పుడు చూపించిన వీడియోస్లో మా జస్ట్ మనకి గేర్లెస్ అండ్ మైలేజ్ వెహికల్స్ అండ్ స్పోర్ట్ టైప్స్ అండ్ మనకి క్లాసిక్ 350 చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా బెటర్ వెహికల్స్ అనేది చూపిస్తాను. అండ్ తక్కువ బడ్జెట్లో కూడా వెహికల్స్ మన దగ్గర వస్తూ ఉంటాయి అనమాట. సో కంపల్సరీ అయితే రండి, విజిట్ అయితే అవ్వండి. వెహికల్స్ మీకు నచ్చే వెహికల్ ఇమీడియట్గా ఫైనాన్స్ కూడా అవుతుంది, స్పాట్లో ఫైనాన్స్ అవుతుంది, స్పాట్లో వెహికల్ అనేది డెలివరీ చేస్తారు. సో మన అడ్రస్ వచ్చేసి ఆదేశం ఉంటుంది, ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి 988 అనమాట. సో ఎవరికైనా అర్థం కాకపోతే మనం కాంటాక్ట్ ఏమైనా చేయాలనుకుంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వచ్చేసి 7013251166. సో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఇన్స్టాలో ఐడి కూడా ఉందన్నమాట. ఇన్స్టా ఐడి వచ్చేసి ఆదేశ్ మోటార్స్ _HYD అని ఉంటుంది. సో కంపల్సరీ అయితే ఫాలో అయితే చేయండి. సో డోంట్ మిస్ చేయకండి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ వీడియో. జై హింద్.